ఎగ్జిమాని తగ్గించే ఔషధం తయారీకి కావలసిన మూలికలు: నువ్వులు, ఆవాలు, విడంగాలు, పిప్పళ్ళు, చంగల్వకోస్టు, పెరుగు మీద నీరు. కావలసిన మూలికలు, పదార్థాలు చూసాం కదా. ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా ఇప్పుడు? అలాగేనమ్మా. ఇది చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. మనకి అన్ని మూలికలు రెడీగా ఉన్నాయంటే తయారీ విధానం చాలా తేలిక అనమాట. మనం ఒక బౌల్ రెడీగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కొక్కటే ఎందుకు వాడుకుంటున్నామో చెప్పుకుంటూ విడిగా తీసి పెట్టుకుందాం. మనం మొట్టమొదటి మనం నువ్వులు తీసుకుందాం. నువ్వులు ఏంటంటే చర్మ సమస్యలను తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడే ఒక మంచి పదార్థం అనా మూలికన్నా ఏదైనా ఒకటే మనకి ఇక్కడ. ఇందులో న్యాచురల్గా ఉండేటువంటి నూనె పదార్థం ఈ ఎగ్జిమాలో ఉండే డ్రైనెస్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే నువ్వులకి చర్మ వ్యాధులను తగ్గించేటువంటి గుణం, అంటే చర్మం పైన ఒకవేళ ఏదైనా పొడిబారిపోయినా రసి కారుతున్నా వాటిని తగ్గించేటువంటి గుణం కూడా చక్కగా ఉంటుంది. నువ్వుల్ని అంటే నల్ల నువ్వుల్ని కొద్దిగా మూకుట్లో వేసి ఒట్టిగా వేయించి పొడి చేసేసుకోవాలి. మనం ఇది రెడీగా పెట్టుకున్న చూర్ణం ఉంది కదా, ఒక చెంచాడు ఈ నువ్వుల చూర్ణాన్ని బౌల్లో వేసి పెట్టుకుందాం. మనం తర్వాత తీసుకోబోయేటువంటిది ఆవాలు. ఆవాలకి ఎగ్జిమాని తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుందన్నమాట. పైన ఏదైనా చిన్నగా ఇన్ఫెక్షన్ లాంటిది ఉన్నా, మృత కణాలు అలా పేరుకుపోయి ఉన్నా కూడా వాటిని తగ్గించే గుణం చాలా బాగుంటుంది. ఆవాలని కూడా మూకుట్లో ఒట్టిగా నూనె అది ఏం వేయకుండా కొద్దిగా వేయించేసుకుని పొడి చేసుకోవాలి. ఈ ఆవాల పొడిని కూడా ఇందాక మనం తీసుకున్నట్టుగానే ఒక చెంచాడు, అంటే అన్ని చూర్ణాలు సుమారుగా సమాన భాగాల్లోనే వేసుకోవాలి. ఇందాక మనం వేసుకున్నట్టుగానే, అంటే నువ్వుల చూర్ణం ఎంత వేసుకున్నామో ఆవాల చూర్ణం కూడా అంతే కలుపుకుందాం. ఒక చెంచా ఆవాల చూర్ణం కూడా మనం కలుపుకుందాము. తర్వాత మూలిక విడంగాలు. విడంగాలు ఇన్ఫెక్షన్లు ఉన్నా సరే తగ్గించడానికి కానివ్వండి, చర్మ వ్యాధులను తగ్గించడంలో చాలా చక్కగా పనిచేసేటువంటి మూలిక. విడంగాల్ని కొంచెం ఇందాక ఆవాలు అవి ఎలా అయితే మూకుట్లో వేసి ఒక్కసారి వేయించామో అలా కొద్దిగా వేయించుకుని, ఎక్కువసేపు మాడేలాగా వేయించకూడదు, కొంచెం అంటే పొడి తేలికగా అయ్యేటట్టుగా వేయించుకోవాలన్నమాట. అలా వేయించినటువంటి విడంగాల చూర్ణాన్ని కూడా ఒక చెంచాడు వేసుకుందాం. తర్వాత మూలిక పిప్పళ్ళు. పిప్పళ్ళు కూడా ఈ ఎగ్జిమాని తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. పిప్పళ్ళను కూడా ఏంటంటే మూకుట్లో వేసి కొంచెం కాస్త నెయ్యి వేసి దానిలో వేయించాలి. మిగతావన్నీ మనం ఒట్టిగా ఏమి వేయకుండా వేయించుకున్నాం కదా, పిప్పళ్ళు మాత్రం కొద్దిగా నెయ్యి వేసి అందులో వేయించి చల్లారిన తర్వాత చూర్ణంలాగా చేసుకోవాలి. ఇలా చేసినటువంటి పిప్పళ్ళ చూర్ణం కూడా ఒక చెంచాడు తీసుకుందాం. ఒక చెంచాడు పిప్పళ్ళ చూర్ణం కూడా కలుపుకుందామా. తర్వాత మూలిక చెంగల్వకోస్టు. చెంగల్వకోస్టు కూడా చర్మానికి చాలా చక్కగా ఉపయోగపడేటువంటి మూలిక. మామూలుగా కూడా సున్నిపిండిలో వాటిలో కూడా చెంగల్వకోస్టు వేసుకుంటే చర్మానికి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. అలాగా చర్మానికి మేలు చేసేటువంటి మూలిక ఇది చెంగల్వకోస్టు. దీన్ని చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణాన్ని ఒక చెంచాడు కలుపుకుందాం. ఇప్పుడు ఈ చూర్ణాలన్నీ బాగా కలిపేసుకుందాం అమ్మ. బాగా కలిపేసి ఒక గాజు సీసాలో పోసి పెట్టుకుంటే ఎగ్జిమాని తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోయినట్టే అన్నమాట. డాక్టర్ గారు, మరి ఈ ఔషధాన్ని ఏ విధంగా వాడాలి? అదే ముఖ్యం మనకి, ఎలా వాడాలన్నదే. ఇప్పుడు ఒక చిన్న బౌల్ విడిగా తీసుకుందాం మనం. ఇందులో ఒక చెంచాడు ఆ చూర్ణాల మిశ్రమాన్ని ఈ బౌల్లో ఒక చెంచాడు వేసుకుందాం. ఇది పెరుగు మీద ఉండేటువంటి నీరు. ఇప్పుడు మామూలుగా రోజు పెరుగు తోడు పెట్టుకుంటాం కదా, ఆ పెరుగు పైన ఉండేటువంటి నీటికి చాలా చలవ చేసేటువంటి గుణం ఉంటుంది. అలాగే ఎగ్జిమా లాంటి చర్మ వ్యాధుల్లో ఉండే ఆ పొడిబారిపోయే లక్షణాన్ని తగ్గించే గుణం బాగా ఉంటుంది. అందుకని ఏంటంటే ఎప్పటికప్పుడు ఈ పెరుగు మీద నీటిని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పెరుగు మీద నీటిని కొంచెం బాగా కలిపేసి అందులో అది కొంచెం ఒక పల్చని లేపనంలాగా అవ్వడానికి కావాల్సినంత భాగం కలపాలండి. ఓకే. అంటే కొంచెం నానబెడతాం దాన్ని. నానిన తర్వాత గట్టిగా అయిపోకూడదు, పలచగానే ఉండాలన్నమాట. బాగా కలిపి చూడండి. సరిపోతుంది. సరిపోయింది కదా.
అలా ఒక లేపనం అయ్యేలాగా కలిపి ఉంచుకుని 1 గంట సేపు నాననివ్వాలి. ఓకే. ఆ చూర్ణాలన్నీ కూడా మృదువుగా తయారవ్వాలన్నమాట. ఎగ్జిమా మీద రాసేటప్పుడు గరుగుగా కాకుండా మెత్తగా అయ్యేందుకు కాస్త 1 గంట 2 గంటలు నానబెట్టుకోవాలి. ఎక్కడెక్కడ ఎగ్జిమా మచ్చలు ఉన్నాయో దానిపైనంతా లేపనంలాగా రాసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఎగ్జిమాని అదుపులోకి తెచ్చుకోవచ్చు. సో ఇలాంటి లేపనం తయారు చేసుకుని ఏంటంటే ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా రాసుకుంటూ ఉండాలి. ఓకే డాక్టర్ గారు.